ఇండ్ల కేటాయింపులో చోటు చేసుకున్న వివాదం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో అర్హులుగా గుర్తించిన వారే తాజాగా అనర్హులుగా ప్రకటించడంపై గ్రామస్తులు మండల కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి దిగారు. ఊర్లో లేదని కూడా వస్తున్నాయి. అంత దొంగలు కంటి వాళ్ళు మొత్తం దొంగ డబ్బులు తీసుకొని ఇచ్చారు. ఒక్కడే అర్హుడైన అనర్హుడైన అర్హుడైన డబ్బులు తీసుకొని పేర్లు మేమే చెప్తాం సార్. మీరు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్. ఇప్పుడు ఆపండి, ఉన్న ఇల్లు ఆపండి, మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఆపండి, మీ పనులు ఆపేయండి సార్. ఊళ్ళో పనులు ఆపించి మళ్ళీ ఎంక్వైరీ చేయండి. పేర్లు మేము వేయం, పేర్లు మేము తీస్తాం సార్. మీరేం చేస్తారు? ఎంక్వైరీ అయ్యారు మీరు కలెక్టర్ రాస్తాము, రాస్తే ఆపిస్తే ఆయన చేయండి. అది చేయండి. మీరు ఏదో మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. ఎవరి గురించి మాకు అవసరం లేదు. గ్రామస్తుల ప్రకారం మొదటి జాబితాలో తమ పేర్లు అర్హులుగా ఉండగా తిరిగి కమిటీలు సర్వేలు చేసిన అనంతరం అనర్హులుగా ప్రకటించడం అన్యాయం. అనర్హులైన వారు జాబితాలోకి ఎలా వచ్చారు అనే ప్రశ్నకు అధికారులు గ్రామ కమిటీలపై బెరుజు వేస్తూ తప్పించుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. 79 వీరాపూర్కు 79 ఇండ్లు వచ్చినాయి. నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిర్రు. సెక్రటరీ ఆన్లైన్ కొట్టలేదు. కొట్టుబా అంటే ఈ పేపరు పంచాయతీ పక్కన పెట్టేసేమంటుండ్రు. ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదు? ఉన్నోళ్ళనే వాళ్ళకి ఇచ్చిర్రు, లేని వాళ్ళని పరిస్థితి ఎట్లా? ఈ పాత ఇండ్లు 100 సంవత్సరాల ఇండ్లు మొత్తం ఇండ్లు మూల భవంతి ఇండ్లు కూలుతున్నాయి. గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. మేము కలెక్టర్ ఆఫీసు కూడా పోతాము అని మేము కోరుకుంటున్నాం. జంగ్ మండలం కల్లపల్లి గ్రామం మాది. మాకు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ప్రొసీడింగ్ ఇచ్చారు. వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారు కదా అని చెప్పేసి మేము అదే నమ్మకంతో ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ అని చెప్పేసి ఇందిరమ్మ లోక స్థానికుల వ్యవస్థలో ఇందిరమ్మ కమిటీ చేసి వాళ్ళు అర్హులైన వాళ్ళకి అర్హులుగా కూడా చేసి అర్హులని చేసి ఇలా డబ్బులు తీసుకున్నాం. మరి ఏం తీసుకున్నదో తెలియదు. అర్హులను అయితే అనర్హులను చేసారు. మేము ఏ పరంగా చూసుకున్నా కూడా లబ్ధిదారులం. మరి ఇది ఏం జరిగింది? ఎంపీడీ వారిని కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎంపీడీ కూడా మీ స్థానిక ఇది చేసిరు, మీ స్థానిక కమిటీ వాళ్ళని అడగండి అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఎంపీడీ కూడా అంత రెస్పాండ్ అవుతలేదు. మరి దీన్ని మాకు న్యాయం జరగకపోతే ఇక్కడికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ లోకల్ స్థాయి లీడర్లను పట్టుకొని అది చేస్తారు. లోకల్ స్థాయి వాళ్ళు కూడా అధికారులు చెప్పినట్టే వింటారు. అధికారుల మీద కూడా ఏమైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం పారదర్శకత పేరుతో జరుగుతున్న కేటాయింపులు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, స్థానిక రాజకీయ నేతల ఒత్తిడికి లోనైన అధికారులు అనర్హులను జాబితాలో చేర్చి అర్హులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో గృహలక్ష్మి పథకానికి ఎంపికైన వారి జాబితాను రద్దు చేసి ఇప్పుడు కూడా అదే అన్యాయం కొనసాగుతుందన్న భావన ప్రజల్లో ఉంది. మళ్ళీ మాది కల్లెపల్లి విలేజ్. మాకు నిజమైన గృహలక్ష్మి కింద మాకు ఫస్ట్ లిస్ట్లో మా పేర్లే ఉన్నాయి. తర్వాత ఈ లోకల్ ఇందిరమ్మ కమిటీ మెంబర్లు కాబట్టి మా పేర్లు లేకుండా అనర్హులకు నిజమైన అర్హులకు రాలేదు. మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మాకు ఎంక్వైరీ కావాలి. నిజమైన ఆఫీసర్లు కూడా కరెక్ట్ తూతూ మాత్రమే చేసేస్తారు. కరెక్ట్ అక్కడికి వచ్చి మాత్రం ఎంక్వైరీ చేయలేదు. చౌదరి మల్లేష్ అన్న పేరు. గత మాజీ ఉప సర్పంచ్ నేను. ఇందిరమ్మ మన ప్రభుత్వ పెట్టిన సంక్షేమ పథకాలలో గవర్నమెంట్ పెట్టిన సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఇది తర్వాత అక్కడి నుంచి పైనుంచి మాకు శాంక్షన్ లెటర్ రావడం జరిగింది. ఇందులో ఏంది అంటే స్టార్టింగ్ మన సెక్రటరీ గారు తీసుకుపోయి ఇండ్ల దగ్గరికి వచ్చి వెరిఫై చేసుకొని రాసుకొని పోవడంతోటే పోయిన తర్వాత మాకు మంజూరు పత్రాలు ఇష్యూ జరిగింది. మధ్యలో ఏమైంది అంటే ఇందిరమ్మ కమిటీ మెంబర్లని గ్రామ సభ పెట్టకుండా, గ్రామంలో తెలియకుండా వారే నిర్ణయించుకొని వాళ్ళకు నచ్చే విధంగా అర్హులు అనర్హులు ఎవరో తెలియకుండా ఫోన్లు చేసుకొని ఫోన్ల ద్వారా నడిపించుకుంటూ అధికారుల అండదండలతోటి ప్లస్ మళ్ళీ పోతే ఇంకోటి మన కాంగ్రెస్ కార్యకర్తలు అదే అధికారులు కూడా మేము చొరవ తీసుకొని వీడికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని వెరిఫై చేసుకొని మళ్ళీ మాకు ఒకసారి అర్హత ఉందా లేదా అని రీఎంక్వైరీ చేసుకొని న్యాయం చేయాలని ఎంపీడీ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇది ఇంతటితోటే కాదు, అవసరం అనుకుంటే కలెక్టర్ దగ్గర పోమన్నా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వీడికి వచ్చి ఎంపీడీ గారిని అడిగితే మా దగ్గర ఏమీ లేదు, కమిటీ మెంబర్ల బాధ్యత ఉన్నది, వాళ్ళు చెప్పిన పేర్లు రాస్తామంటారు. వాళ్ళు చెప్పే విధంగా కూడా ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాల్లో 3 ఎకరాల భూమి లేదు, ట్రాక్టర్ లేదు, ప్రభుత్వ ఉద్యోగం లేదు, ఎలాంటిది లేకుండా
శిథిలం కింద ఇండ్లు ఉన్నా కానీ కావాలని కొంతమంది అధికారులు కింద ఉన్న ఇండ్లను చూసి వాళ్ళకి ఇవ్వకుండా 3 ఎకరాల మించి భూమి ఉన్నా కానీ ట్రాక్టర్లు కానీ వాళ్ళకే మరి లంచానికి ఇస్తారో ఎట్లా ఇస్తారో వాళ్ళ అండదండలతో వాళ్ళ చొరవ ఇస్తాం వాళ్ళకే ఇండ్లు మంజూరు ఇవ్వడం ప్రొడ్యూసింగ్ మనం ఇవ్వడం జరిగింది. లోకల్ నాయకులు ఆ విధంగా చేస్తున్నారు. సరి అయిన ఎంపిక చేసి మాకు మరొకసారి న్యాయం చేయాలని కలెక్టర్ మండలం కల్లేపల్లి గ్రామం మేము ఎరకలం డిస్ట్రిక్ట్. నాకు ఒక గుంట భూమి కూడా లేదు. మొత్తం మన అధికారులు మొత్తం ఎవరు లేకుండా భూమి లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకి ఇస్తలేరు. మొత్తం భూమి ఉన్న వాళ్ళకే ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తారు. మాకు డబ్బు లేదు. అప్పు సప్పు చేసి కొంచెం బేస్మెంట్ కట్టుకున్నా. నాకు ఏం లేదు, భూమి లేదు, జాగలేదు, గుంట భూమి లేదు. మరి నాకు ఎందుకు ఇయ్యరు? ఎందుకు అట్లా? ఫస్ట్ మనం ఇస్తామన్నారు, ఇస్తామని అరువులు అని ఇస్తామని ఇయ్యలేదు. బేస్మెంట్ కట్టుకోమంటే కట్టుకున్నాం బుత్తం అంతా అప్పో సప్పో చేసి. మేము ఎరకలం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అసలైన అర్హులకు న్యాయం జరగాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే జిల్లా కలెక్టర్ వద్ద ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే నిరసన కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. లోకల్ కాంగ్రెస్ లీడర్లా ఎవరు? మాకు గృహలక్ష్మి కింద ఇల్లు శాంక్షన్ అయినప్పుడు గత ప్రభుత్వం ఇప్పుడు మనను అవి పక్కకు పెట్టారు. అవి పక్కకు పెట్టి న్యాయం చేయాలంటే వాళ్ళ అనుకున్న పేపర్లు ఇచ్చినా కూడా వాళ్ళు అధికారులు కూడా పట్టించుకుంటలేరు. డబ్బులు తీసుకొని దళాలకు లేనలను ఉన్నోళ్ళకే ఇచ్చుడు కానీ లేనలను పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఇదేమి గవర్నమెంట్, ఇదేమి పాలన. ఈ పొజిషన్ పేపరు ఇచ్చిర్రు. ఎప్పుడు ఇచ్చిర్రు? ఈరాపూరు 79 ఇండ్లు వచ్చినాయి. అందులో నా పేరు ఉన్నది. రాచకొండ రజిత అనే మా భార్య. నా పేరు రాచకొండ శ్రీధర్రావు. ఈ చెల్లదాన్ని పక్క పెట్టమంటారు. ఎందుకు ఇచ్చారు ఈ పేపరు? ఈ ఇల్లు కట్టుకోవద్దా? మాకు ఇల్లు ఊలిపోతున్నాయి. ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటున్నారు? ఇల్లు లేని వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదు? ఈ గవర్నమెంట్ కాదా? నేను బ్యాంకులు కానీ వాళ్ళకే ఇంటర్ వస్తున్నాయి. ఒక వ్యవస్థ అయితే జరుగుతుంది. రాష్ట్రమంతటా ఇదే తీరుతో స్థానిక రాజకీయాల ప్రభావంతో జరుగుతున్న ఇండ్ల కేటాయింపులపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకత నినాదం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందా అనేది ఇప్పుడు సమాజంలోని ప్రతి గ్రామంలో వినిపిస్తున్న వారి ప్రశ్న.